హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేసుకుందాం చూద్దామండి. ఈ పల్లి చట్నీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్లో చట్నీ చేసుకున్నట్టే ఉంటుందండి. ఎక్కడ చట్నీ టేస్ట్గా ఉంటేనే మనం టిఫిన్ అనేది బాగా తింటాము. చూద్దాం. ముందుగా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. 100 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను, కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని శనగిత్తనాలు వేయించుకోవాలండి. చూడండి, మనం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయిద్దండి. టేస్ట్ అనేది పెద్దగా ఉండదు. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోయిద్దండి. దింపి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే 4 పచ్చిమిర్చి, కొంచెం 4 వెల్లుల్లి వేసి కొంచెం కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేయించుకొని దింపి పక్కన పెట్టుకుందండి. కొంచెం కరివేపాకు వేసి ఆపేస్తున్నానండి స్టవ్. ఇలా వేగితే సరిపోతాయండి. మనం ముందుగా పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలండి. పొట్టు తీసి పెట్టుకుంటే చాలా టేస్ట్ వచ్చుద్దండి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం లైట్గా చింతపండు వేస్తున్నాను, కొంచెం అల్లం, వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి అనేది ఇలా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి. గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మీకు లూజ్గా కావాలంటే. అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పోపులు వేస్తున్నాను. 2 ఎండుమిర్చి వేసి పోపు మగ్గిన తర్వాత కొంచెం 2 వెల్లుల్లి ఇలా నలగొట్టి వేస్తే సరిపోయిద్దండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ కట్ చేసుకొని మనం చట్నీ అనేది వేరే బౌల్లో తీసుకొని ఇలా పోపు వేస్తున్నానండి. చూడండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం. చూడండి, చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాయ్.